నన్ను కాపాడి నన్ను రక్షించినంటున్నాను. మీరు ఇచ్చిన గొప్ప రక్షణ బట్టి మిమ్మల్ని ఎంతగానో స్తుతిస్తున్నాను, ఆరాధిస్తున్నాను తండ్రి. రక్షించిన నాటి నుండి నేటి వరకు కాపాడుతూ భద్రపరుస్తూ ఆదరిస్తూ ప్రేమిస్తూ పోషిస్తూ అనుదినం తండ్రి ఆయన నా తండ్రి నన్ను బలపరుస్తూ వస్తున్న విధానం బట్టి మీ స్తోత్రాలు. నా పట్ల మీరు చేస్తూ వచ్చిన మేలులు ఉపకారాలన్నిటిని బట్టి కొనియాడుతూ ఆరాధిస్తూ గణపరుస్తూ నా స్తుతి నా ఆరాధన మీ పాదములకే సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి కొన్ని కోట్ల కొలది వందన స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభువా నీ బిడ్డలో చేరి నేను కూడా నిన్ను స్తుతించి ఆరాధించి గొప్ప ధన్యత భాగ్యాన్ని నాకు ఇచ్చినందుకు దేవా మీకు ఎన్నో వందన స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నా తండ్రి. దైవజనులు నిలవబెట్టి మా మధ్యకి తీసుకుని వచ్చిన లేఖను బాగానే పెట్టండి. మీకు ఎన్నో వందనాలు చెల్లిస్తున్నాను నా తండ్రి. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగమా సమస్తం ఆయన పరిశుద్ధ నామను సన్నతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము. ఆయన చేసిన ఉపకారం దేనిని మరొకమని మీరు మాట్లాడారు తండ్రి. అందుని బట్టి నీకు ఎంతగానో స్తుతిస్తున్నాను నా తండ్రి. అంతేగా నా తండ్రి యెహోవా నీతి తీర్చు బాధింపబడు వారందరికీ న్యాయం తీర్చును అని మాట్లాడారు తండ్రి. అవును ప్రభువా నాయన తండ్రి మీరు న్యాయం తీర్చే దేవుడు ప్రభువా నాయన. మాకు వచ్చిన బాధలన్నిటిలో తండ్రి నాయన మీరు స్వస్థపరిచే దేవుడు తండ్రి నాయన. తండ్రి మిమ్మల్ని ఎంతకన్నా స్థుతిస్తున్నాను, ఆరాధిస్తున్నాను తండ్రి నాయన. ఎన్నో వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. నా ప్రభువా మరి యోగ జీవితాన్ని తండ్రి ప్రభువా శ్రమలు వచ్చినప్పుడు మరి యోగైతే అది కానుంచి నడినెత్తి వరకు మరి ప్రభా కొడుకులతో నాయన తండ్రి మొట్టబడినప్పుడు ప్రభు నాయన తండ్రి అంత శ్రమలో ఉన్నప్పుడు కూడా ప్రభు తండ్రి మరి నాయన మరి మిమ్మల్ని కీర్తిస్తూ ఆరాధిస్తూ మిమ్మల్ని కొనియాడుతూ వచ్చాడు తండ్రి నాయన. ఇంకెన్నో వందనాలు తండ్రి నాయన. అంతేకాదు ప్రభు మా జీవితాల్లో కదా నాయన తండ్రి మేము ఎన్ని శ్రమల్లో ఎక్కువ ఇబ్బందులు ఉన్నప్పుడు తండ్రి మీరు నన్ను ఆదరిస్తూ పోషిస్తూ నాయన మా సహాయం అడుగుతూ వచ్చాడు తండ్రి. అందరి మటు మీకు ఎన్నో వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి నాయన. ప్రభు నేనైతే ప్రభు ఎంత పవిత్రమైన స్థితిలో ఉన్నప్పుడు ప్రభు నాయన మీరు నన్ను తండ్రి ప్రభు నన్ను ప్రేమించి తండ్రి బిడ్డగా సొత్తుగా సాంపత్యంగా ఏర్పరచుకున్న విధానం తండ్రి మీకు వందనాలు తండ్రి. మీ యొక్క గొప్ప రక్షణ నాకు ఇచ్చినందుకు దేవా మీకు ఎన్నో స్తోత్రాలు చెల్లిస్తున్నాను నా తండ్రి. నా పట్ల నా బిడ్డల పట్ల నా కుటుంబం పట్ల మేలు ఉపకారాలు ఎన్నో మరులేను లెక్కించలేమని ఒప్పుకుంటూ నాయన తండ్రి నాయన ఆత్మతోనూ సత్యంతోనూ తండ్రి నా శిరస్సు వంచి నా హృదయమారా ఈ కొద్ది స్తుతి ఆరాధన మీ యొక్క పాదాలు అర్పిస్తున్నాను మా తండ్రి. ఆమేన్. లెక్కలంటే వందనాలు. గడిచిన దినం నుంచి దినం వరకు సజీవ లెక్కలకు స్తోత్రాలు ప్రభా. ఈ మంచి వేగతలే నన్ను వెతికి రక్షించి ప్రభా నీ సన్నిధి మార్గం నడిపించుకుందులకే స్తోత్రాలు. పాపములు అపరాధములు సచిన స్థితిలో ఉన్నప్పటికీ ప్రభా నేనైతే వెతకలేదు కానీ ఎంత గొప్ప దయాకరేటని నాకు కూడా నీకే స్తోత్రాలు ప్రభా. మీరు తీసుకొచ్చిన లేఖన భాగాలను బట్టి వందనాలు ప్రభా. ఎన్నో నిద్రలేని రాత్రులు గడిచినాయి ప్రభా. ఆ జీవితంలో కూడా ప్రభా మీరు చేస్తూ వచ్చిన మేళ్ళు ఉపకారాలకి నేను ఇవ్వగలను ప్రభా. మీ ప్రియబిడ్డలో కలిసి నేను కూడా ఆరాధించే శ్రేష్టమైన సమయాన్ని నాకు కూడా ఇతనికి స్తోత్రములు చెల్లించుకుంటూ ఈ చిన్ని స్తుతి ఆరాధన మీ బంగారు పాదాలకే సమర్పించుకుంటున్నాను మా తండ్రి. ఆమేన్. మహాపరిశుద్ధుడ మహాగణుడ దేవాది దేవుడు గందలకే స్తోత్రములు చెల్లించుకున్నాం ప్రభా నాయన. నేను నేడు నిరంతరమైన ప్రీతిగా ఉన్న మా పరిశుద్ధుడ నాయన ఈరోజు చెప్పిన వాక్యాన్ని బట్టి కూడా మీరే స్తోత్రములు చెల్లించుకున్నాం ప్రభా నాయన. దైవజనుడిని బట్టి కూడా మీరే స్తోత్రములు చెల్లించుకున్నాం ప్రభా నాయన. కొద్దిపాటు స్తుతి ఆరాధన సన్నిధిలో ఆలకించుకున్నామని ఆమేన్. ఆమేన్. మిక్కిలిగా ప్రేమించున్న మా ప్రియ పరలోకపు తండ్రి యేసయ్య నీ యొక్క పరిశుద్ధ నామంలో ప్రభువా దేవా తండ్రి నీ నామను స్తుతించడానికి గణపరచడానికి ఆరాధించడానికి ప్రభువా ఈ ఉదయకాల సమయంలో ప్రభా మీరు ఇచ్చిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రములు చెల్లించున్నాం ప్రభువా. దేవా ఆల్ఫా ఒమేగా ఆది అంతమై ఉన్నవాడా నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించున్నాం ప్రభువా. దేవా తండ్రి ఉదయకాలంలో ప్రభువా దేవా నీ కుమారుని నిలబెట్టుకునే ప్రభు మా గమనంలోనికి తీసుకువచ్చిన నీ వాక్య భాగమును బట్టి మీకు వందనాలు స్తోత్రములు చెల్లించున్నాం ప్రభువా. దేవా తండ్రి దావీదు మహారాజు గారు చెప్పిన ప్రభువా దేవా నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా ప్రాణము నా అంతరంగంలో ఉన్న సమస్తమా యెహోవా నామమును సన్నుతించుము. ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరువకుమని ప్రభువా మీరు మాట్లాడిన
వాక్యమును బట్టి మీకు వందనాలు స్తోత్రములు చెల్లించున్నాం ప్రభా. దేవా తండ్రి దేవా ఈ లోకములోను ప్రభా, దేవా తండ్రి పాపంలోను ప్రభా మేము నశించిపోచున్నప్పుడు ప్రభా, దేవా తండ్రి మమ్మల్ని ప్రభా పరుచున్నందుకు మీకు వందనాలు స్తోత్రములు చెల్లించున్నాం ప్రభా. మాట్లాడి ఉన్నారు ప్రభా. దేవా తండ్రి నాకు ప్రభు మీరు చేసిన ఉపకారములు స్తోత్రములు చెల్లించున్నాం ప్రభు. మా గమనంలో తీసుకొచ్చిన అనేక బాధలు పడినప్పుడు మీరు న్యాయం తీర్చి ఉన్నారు ప్రభా. మమ్మల్ని బట్టి వందనాలు స్తోత్రములు చెల్లించున్నాం ప్రభా. దేవా 7 బాధలు కలిగినను ఏ కీడును సాగకుండా ప్రభా మీరు రక్షించిన విధానములు బట్టి మీకు వందనాలు స్తోత్రములు చెల్లించున్నాం ప్రభా. నన్ను మీరు చేసిన ప్రతి ఒక్క మేలును బట్టి ఉపకారమును బట్టి తండ్రి నేను ఆరాధన స్తుతిస్తూ ఆరాధిస్తూ చిన్న స్తుతి ఆరాధన పాదములకు సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆలోచనకర్తవు దేవ తండ్రి ప్రవ్వా, నాయన గొప్ప దేవుడవయ్యా, శక్తిమంతుడవు నాయన, గొప్ప దేవుడవుగా నాయన, రాజులకు రాజు ప్రభులు ప్రభులు దేవ తండ్రి ప్రవ్వా, నీకెన్నో వందనాలు స్తుతులు స్తోత్రాలు నాయన. దాసుని నిలబెట్టుకుని నాయన చెప్పిన వాగ్దానం దేవ తండ్రి నాయన వర్తమానాన్ని బట్టి నాయన యెహోవాను సన్నతించము, ఆయన చేసిన ఉపకారము దేనిని మరువకమనన్న దేవ తండ్రి. నిజమే తండ్రి నాయన, నా విషయంలో నాయన దేవ తండ్రి ఎన్నో ఇరుకులు ఇబ్బందులు వచ్చిన దేవ తండ్రి నాకు చాలిన దేవుడుగా ఉన్నావయ్యా. నీకెన్నో వందనాలు స్తుతులు స్తోత్రాలు కృతజ్ఞతలు దేవ తండ్రి ప్రభువా. నాయన న్యాయం తీర్చే దేవుడవు తండ్రి. ఎన్నో బాధలు ఎన్నో అవమానాలు వచ్చిన దేవ తండ్రి నాయన దేవ తండ్రి ధైర్యంగా నిలబెట్టిన గొప్ప దేవుడవు తండ్రి. నా పక్షాన, నా కుటుంబ పక్షాన, నా బిడ్డల పక్షాన నాయన ఎన్నో ఇరుకులు వచ్చిన ఇబ్బందులు వచ్చిన నాయన నా ఇంటి యజమానుడుగా దేవ తండ్రి ప్రభువా, నా తండ్రిగా దేవ తండ్రి నీ ఉన్నందుకే నీకెన్నో స్తుతులు స్తోత్రాలు కృతజ్ఞతలు దేవ తండ్రి ప్రభువా. నాయన ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవ తండ్రి నీ ప్రిబిట్లో చేరి నేను కూడా ఆరాధించాలని దేవ తండ్రి నాయన నేనైతే ఎరగలేదు దేవ తండ్రి ప్రభు నాయన దేవ తండ్రి నాయన నన్ను ఎతికి నువ్వు రక్షించావు దేవ. చెప్పగల దొంగ ఊబిలో నుంచి నన్ను లేవనెత్తిన గొప్ప తండ్రి దేవ. స్తుతులు స్తోత్రాలు కృతజ్ఞతలు దేవ తండ్రి ప్రభువా. ఈ మధ్యాహ్న కాల సమయంలో నాయన నీ ప్రిబిడ్లో చేరి నేను కూడా ఆరాధించాలని పూజించాలని శ్రేష్టమైన సమయాన్ని ఇచ్చినందుకు నీకెన్నో వందనాలు స్తుతులు స్తోత్రాలు నాయన కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నీకే అర్పించుకుంటున్నాను తండ్రి. ఆమేన్. బాధ నొందిన వారికి అతడే న్యాయము తీర్చున్, బాధ నొందిన వారికి అతడే న్యాయము తీర్చున్, ఆకలిగొని నాటి వారికి ఆహారము దయచేయున్. హల్లెలూయా, నా ప్రాణమా యెహోవాను స్తుతించు. హల్లెలూయా, నా ప్రాణమా యెహోవాను స్తుతించు. ప్రేమ నమ్మకం గల మా పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన మా దేవ, జీవం కలిగిన మా ప్రభువా, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నటువంటి మా దేవ, ఎన్నడు మారని మార్పు చెందని దేవ, మీ ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధమైన మహోన్నతమైన నామములో మీకు వందనములు చెల్లిస్తున్నాము. మరొకసారి మీ స్వరక్తం ఇచ్చి సంపాదించినటువంటి సంఘముతో కూడి నేను కూడా మిమ్మల్ని ఆరాధించి మిమ్మల్ని ఘనపరిచి మహిమపరిచేటువంటి గొప్ప ధన్యత నాకు అనుగ్రహిస్తూ వచ్చారు. మీకు వందనములు చెల్లిస్తున్నాము. ఉదయకాల సమయంలో మీ వాక్యాన్ని బట్టి స్తోత్రాలు. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరొకమని కీర్తనకారుడు చెప్తూ వచ్చినట్లుగా దయగల తండ్రి, కృపగల దేవ, యెహోవా నీతి క్రియలను జరిగించుచు వాదింపబడి వారందరికీ న్యాయం తీర్చునని మీరు సెలవిస్తూ వచ్చారు. దయగల తండ్రి, కృపగలిగిన దేవా, నిజమే ప్రభా, నా జీవితంలో నేను కూడా ఎన్నో బాధలు, నిందలు, అవమానాలు, శ్రమల గుండా వెళ్తూ వచ్చినప్పుడు దయగలిగిన తండ్రి మీరు కూడా నాకు న్యాయం తీర్చినటువంటి దేవుడుగా మీరు ఉన్నారు. అందును బట్టి మీకు వందనములు చెల్లిస్తున్నాం.
యోసేపు జీవితాన్ని కూడా మా ముందుకు తీసుకొచ్చారు. తను కూడా అన్నల చేత అలాగూ ఐగుప్తు దేశంలో తండ్రి మరి ఎన్నో బాధలు పొందుతూ వచ్చినాడు ప్రభా. తండ్రి వాటన్నిటిలో తండ్రి మీరు ఎంతగానో సహాయం చేస్తూ వచ్చారు. దయగలిగిన తండ్రి, కృప కలిగిన దేవా, మరి ఆ బాధలన్నీ మర్చిపోవటానికి నాయన యోసేపుకు సహాయం చేసినటువంటి దేవుడు నాయన. అంత మాత్రమే కాదు, ఏ స్థలంలో అయితే తను బాధించబడుతూ వచ్చాడు అదే స్థలంలో తనను అభివృద్ధిలోకి తీసుకొచ్చారు. ఫలభరితమైన జీవితాన్ని జీవించడానికి సహాయం చేస్తూ వచ్చారు. యోబు జీవితాన్ని బట్టి మీకు వందనాలు. తను కూడా తండ్రి నన్నెత్తి మొదలుకొని అరికాలు వరకు దేవా భయంకరమైన బాధ కలిగించేటువంటి కురుపులతో నింపబడుతూ వచ్చినప్పుడు తండ్రి యోబు కూడా మిమ్మల్ని స్తుతిస్తూ వచ్చాడు. దయగల తండ్రి మరి నాయన తన బాధలన్నిటి నుండి తప్పించి ప్రభా తనను మీరు స్వస్థపరిచి తిరిగి గొప్ప ఆశీర్వాదంలోనికి తీసుకొచ్చారు ప్రభా. మీకు అందును బట్టి మీకు వందనాలు. దావీదు జీవితాన్ని బట్టి కూడా మీకు వందనాలు. దావీదు కూడా ఎన్నో బాధల గుండా వెళ్తూ వచ్చినప్పుడు తనను కూడా మీరు జ్ఞాపకం చేసుకున్నారు, తనను కూడా మీరు రక్షిస్తూ వచ్చారు. దయగల తండ్రి నిజమైనటికంటే భయంకరమైన పాపం అనేటువంటి భయంకరమైనటువంటి బాధలో నేను ఉంటూ వచ్చినప్పుడు యేసుక్రీస్తు ప్రభు నా కొరకు ఈ లోకానికి పంపించి దేవా బాధలన్నీ యేసుప్రభు శిలువలో భరించడానికి దేవా సహాయం చేస్తూ వచ్చారు. నన్ను కూడా రక్షించుకున్నారు. అందును బట్టి దేవా మీకు వందనములు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నిజమే తండ్రి ప్రభు, బాధింపబడి వారికి ఆయన న్యాయము తీర్చేటువంటి దేవుడు అని సెలవిస్తూ వచ్చారు. నిజమే తండ్రి, నా జీవితంలో నాయన ఇంత గొప్ప కార్యము మీరు జరిగిస్తూ వచ్చారు ప్రభా. నా బాధలన్నీ కూడా అనుదినము మీరు భరిస్తూ వస్తున్నారు ప్రభా. అందును బట్టి మీకు వందనములు చెల్లిస్తున్నాను. నా జీవితంలో నాయన ఈ దినము నేను కలిగినటువంటి నెమ్మదిని బట్టి, ఆశీర్వాదమును బట్టి, ఫలభరితమైన జీవితాన్ని బట్టి దేవా మిమ్మల్ని హృదయమారా స్తుతిస్తూ ఘనపరుస్తూ మహిమపరుస్తూ ఉంటున్నాను. దేవా నా జీవితంలో ఇన్ని మేలులు ఉపకారములు మీరు చేస్తూ వచ్చారు. వీటన్నిటిని బట్టి మిమ్మల్ని హృదయమారా స్తుతిస్తూ ఘనపరుస్తూ యేసుక్రీస్తు ప్రభు నామంలో ఈ స్తుతి ఆరాధన మీకే సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. మన ఎదుట ఉంచబడిన ప్రభు బలలో పాలు పంపులు పొందక మునుపు లేచినబడి బైబిల్ పల్లె పాడుకుందాం. పఠింప శ్రేష్ఠ గ్రంథం బైబిల్. పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, అనుదినము పఠించిన ప్రేమతోడ నడుపును ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథం బైబిల్. దయచేసి కూర్చోండి. ఈ సమయంలో కొన్ని మాటలు పరిశుద్ధ లేఖన భాగంలో నుంచి ప్రభు బలలో పాలు పంపులు పొందక మునుపు మత్తయి సువార్త 5వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 14వ వచనం, పేజ్ నెంబర్ 5, కొత్త నిబంధనలో పేజ్ నెంబరు 5. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు, కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండనేరదు. మరొక మాట, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనాన్ని కూడా చదువుకుందాం. గనుక ప్రభుకేది ప్రీతికరమైనదో దానిని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకొనుడి. 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయము 28వ వచనాన్ని కూడా చదువుకుందాం. 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయము 28వ వచనం. కాబట్టి ప్రతి మనుష్యుడు తను తాను పరీక్షించుకొనవలను, అలాగు చేసి అరటిని తిని ఆ పాత్రనుది త్రాగవలను. ప్రభు సహాయం కొరకై ప్రార్థనలో ప్రభు వైపు చూద్దాం. ప్రేమ నమ్మకం గల పరలోక తండ్రి, వందనములు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. మీ ప్రజలు ఆరాధించిన వారందరిని బట్టి స్తోత్రాలు. ఎవరైతే సమయం లేక ఆరాధించలేదు మరొక తరుణము దయచేయండి. ఈ సమయంలో ప్రభు వల్ల మా ఎదుట ఉంటుండగా మమ్మల్ని మేము పరీక్షించుకొని యోగ్యకరమైన రీతిలో ప్రభు బల్లలో పాలు పంపులు పొందడానికి సహాయం చేయండి. దయగల తండ్రి, మీ వాక్యపు వెలుగులో మమ్మల్ని మేము సరి చేసుకోవటానికి సహాయం చేయండి. దయగల తండ్రి, కృపగల దేవ, నా ఎదుకు వచ్చువని నేను ఏమాత్రం త్రోసివేనని మీరు సెలవిస్తూ వచ్చారు. దయగల తండ్రి, మీ చెంతకు మేము వచ్చి ఉంటుండగా మీ స్వరమును మాకు వినిపింపచేయమని ప్రార్థిస్తున్నాము. దయగల తండ్రి, కృపగల దేవ, ప్రభు బలలో పాలు పంపులు పొందక మునుపు మమ్మల్ని మేము పరీక్షించుకొని యోగ్యకరమైన రీతిలో ప్రభు బలలో పాలు పంపులు పొందినట్లు మీరు మాకు సహాయం చేయండి.
మీరే నిత్య జీవపు మాటలు కలిగినటువంటి దేవుడు, జీవాహారము నేనే అని మీరు సెలవిచ్చినటువంటి దేవుడు. మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చే ప్రతి మాట వలనను జీవించునని మీరు సెలవిస్తూ వచ్చారు. దయగల తండ్రి, మీ స్వరమును మాకు వినిపింపచేయమని ప్రార్థిస్తూ, మీ నిత్య నిబంధన రక్త ప్రోక్షణ కిందకు వస్తూ వందనములు స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మనము చదివినటువంటి భాగము మత్తయి సువార్త 5వ అధ్యాయంలో మనము చదివినటువంటి భాగమును చూస్తే 14వ వచనము, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. కాబట్టి ఇది కొండ మీద ప్రసంగము అని మనము ఎరుగుదము. ఇది బైబిల్లో కూడా చాలా ప్రాముఖ్యమైనది. అందమైన కాదు, ఈ కొండ మీద ప్రసంగము ద్వారా ఎంతోమంది కూడా ప్రభావితము చేయబడుతూ వచ్చారు. వారి జీవితాల్లో ఎన్నో మార్పులు కూడా వారు కలిగి ఉంటూ వచ్చినట్లుగా మనము చూస్తున్నాం. కాబట్టి కొండ మీద ప్రసంగము ఎంతోమంది జీవితాలను మార్చివేస్తూ వచ్చింది. అదే విషయాన్ని మనము చూసినట్లయితే ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులు ఇందులో వ్రాయబడుతూ వచ్చినాయి. 14వ వచనాన్ని ప్రాముఖ్యంగా మనము చూస్తే, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. కాబట్టి ఈ మాటలు యేసు ప్రభు చెప్తూ వచ్చినాడు. ఎవరితో చెప్తూ వచ్చినాడంటే, జన సమూహమును చూచి శిష్యులతోనూ ఆయనను వెంబడిస్తున్నటువంటి ప్రజలందరినీ బట్టి చెప్తూ వచ్చినాడు. కాబట్టి ఇప్పుడు మనల్ని కూడా ప్రభు ఏం చేస్తూ వచ్చినాడంటే, ఈ లోకమునకు వెలుగుగా మనల్ని చేస్తూ వచ్చాడు. ఎఫెసీ పత్రికలో మనము చదివినటువంటి భాగాన్ని మనం చూస్తే, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 10వ వచనంలో మనము చూస్తే, గనుక మీకేది ప్రీతికరమైన ప్రభుకేది ప్రీతికరమైనదో దానిని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకొనుడి. కాబట్టి ప్రభు మనల్ని వెలుగు సంబంధులుగా చేస్తూ వచ్చాడు. అయితే మనం ఎలా నడుచుకోవాలి అంటే, వెలుగు సంబంధుల వలె నడుచుకోవాలి. అంటే మన వెలుగు ఇతరులకు ప్రకాశించేటట్లుగా మనం నడుచుకోవాలి. కాబట్టి మన జీవితాన్ని చూసినప్పుడు అనేకులు చెప్పగలగాలి, వీరు వెలుగు సంబంధులు అని చెప్పగలగాలి. వెలుగు అంటే నేను లోకమునకు వెలుగై ఉన్నానని యేసుప్రభు చెప్పినాడు. కాబట్టి నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉంటాడని ప్రభు చెప్పినాడు. కాబట్టి యేసుప్రభు లోకానికి వెలుగుగా ఉన్నాడు. మనము ఆయనను వెంబడిస్తున్నటువంటి మనలో కూడా ఏముండాలి? వెలుగు ఉండాలి. అదే ఇక్కడ అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు. ఏమంటున్నాడు? నిష్ఫలమైన 10వ వచనంలో, గనుక ప్రభువుకేది ప్రీతికరమైనదో దాన్ని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకొనుడి అంటున్నాడు. కాబట్టి ప్రభువుకు ఏది ప్రీతికరమైనదో, ఆయనకి ఇష్టకరమైనది ఏదో అది మనం ఏం చేయాలి? పరీక్షించాలి. దీని ద్వారా మనము చేసే ప్రతి పనిలో కూడా మనమే జ్ఞాపకం చేసుకోవాలంటే, ఇది ప్రభువుకు ప్రీతికరమైనదా కాదా, మనకు ఇష్టకరమైనది కాదు, మనకు నచ్చింది కాదు. మనకు నచ్చినవి ఎన్నో ఉంటాయి లోకంలో. అయితే మనకు నచ్చినవి చేయడం కాదు, కానీ దేవునికి ఏదైతే ప్రీతికరంగా ఉంటుందో, ప్రభువుకి ఏదైతే ఇష్టకరంగా ఉంటుందో వాటిని చేయాలి. అప్పుడు మనము వెలుగు సంబంధులమని మనము గుర్తించేటువంటి వారముగా ఉంటున్నాం. కాబట్టి ఒకప్పుడు మునుపు మనం ఎలా ఉన్నాము అనే విషయాన్ని మనం చూస్తే, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 8వ వచనంలో రాయబడినటువంటి మాట మనం చూస్తే, మీరు పూర్వమందు చీకటి అయి ఉంటిరి, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు. ఒకప్పుడు మన యొక్క స్థితి ఎలా ఉంటా వచ్చిందంటే, పూర్వం ఎలా ఉన్నామంట, మనము చీకటి అంధకారము మనల్ని కమ్ముకొని ఉన్నది. అయితే మునుపు చీకటి అయి ఉన్నారు, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు. కాబట్టి మునుపు మన యొక్క స్థితి ఎలా ఉంటా వచ్చిందంటే, చీకటి బ్రతుకుతూ వచ్చాం, అంధకార సంబంధమైనటువంటి జీవితాలు జీవిస్తూ వచ్చాం. అయితే ఇప్పుడు ఎలా ఉండాలంట, మనము వెలుగు సంబంధులుగా ఉండాలి. చీకటి సంబంధులకు ఉన్నటువంటి లక్షణాలు 3వ వచనం నుంచి మనము చూసినట్లయితే 7 వచనాల మధ్యలో ఉంటున్నాయి. చూడండి, మీలో జారత్వమే కానీ, ఏ విధమైన అపవిత్రతయే కానీ, లోభత్వమే కానీ వీటి పేరైనను ఎత్తకూడదు, ఇది పరిశుద్ధులకు తగినది. కాబట్టి వీటి పేరు మనము
ఎత్తకూడదంట. జారత్వము కానీ ఏ విధమైన అపవిత్రతయే కానీ లోభత్వమే కానీ వీటి పేరైనను ఎత్తకూడదు. ఇది పరిశుద్ధులకు తగినది. 4వ వచనంలో కృతజ్ఞతా వచనమే మీరు ఉచ్చరింపవలనను కానీ మీరు భూతులైనను పోకిరి మాటలైనను సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు, ఇవి మీకు తగవు. కాబట్టి మనము పూర్వము ఇటువంటి స్థితిలో ఉంటూ వచ్చాం. అందుకే మనకి ఏముండాలంట? కృతజ్ఞతా వచనమే మీరు ఉచ్చరింపవలను కానీ భూతులైనను పోకిరి మాటలైనను సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు. కాబట్టి మన నోటి నుంచి ఏం రావాలంట? కృతజ్ఞతా వచనం, అంటే ఆశీర్వాద వచనమే మన నోటి నుంచి రావాలి. కొన్నిసార్లు కోపములు ఏమొస్తాయి? అసలైన మాటలు వస్తూ ఉంటాయి కదా. టంగ్ స్లిప్ అవుతుంది కొన్నిసార్లు ఆవేశంలో కోపంలో కొన్నిసార్లు ఫ్లోలో వచ్చేస్తాయి అన్నమాట. అలాంటివి మన 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 నోట రాకూడదు. అదే ప్రభు చెప్తున్నాడు ఇక్కడ. ఏమంటున్నాడు? భూతులైనను పోకిరి మాటలైనను అంటున్నాడు. అంటే పుట్నోట్లో రాసినాడు ఏంటంట? పుట్నోట్లో వెర్రి మాటలు కదా, వ్యర్థమైన మాటలు, పనికిరానటువంటి మాటలు, ఇవి కూడా మన నోట రాకూడదు. ఇంకేమంటున్నాడు? సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు, ఇవి మీకు తగవు. 5వ వచనంలో మనం చూస్తే వ్యభిచారి అయినను అపవిత్రుడైనను విగ్రహారాధికుడై ఉన్న లోబి అయినను క్రీస్తు యొక్కయు దేవుని యొక్కయు రాజ్యమునకు హక్కుదారుడు కాడని సంగతి మీకు నిశ్చయముగా తెలియను. కాబట్టి ఎవరైతే ఇటువంటి జీవితాలు జీవిస్తున్నారో వారు దేవుని రాజ్యమునకు హక్కుదారుడు కారంట. క్రీస్తు యొక్కయు దేవుని యొక్కయు రాజ్యమునకు హక్కుదారుడు కాడను సంగతి మీకు నిశ్చయముగా తెలియను. కాబట్టి వ్యభిచారి అయినను అపవిత్రుడైనను విగ్రహారాధికుడైనను లోబి అయినను, కాబట్టి దేవుని రాజ్యమునకు లేకపోతే క్రీస్తు యొక్కయు దేవుని యొక్కయు రాజ్యమునకు హక్కుదారుడు కాడన్న సంగతి మీకు నిశ్చయముగా తెలియను. కాబట్టి వీటి విషయాల్లో మనం జాగ్రత్తగా ఉండాలి. 6వ వచనం అంటున్నాడు, వ్యర్థమైన మాటల వలన ఎవడునూ మిమ్మును మోసపరచనీయకుడి, ఇట్టి క్రియల వలన దేవుని ఉగ్రత అవిధేయులైన వారి మీదికి వచ్చును. కాబట్టి వ్యర్థమైన మాటల చేత ఎవడు మిమ్మును మోసపరచనీయకుడి కదా. కొంతమంది మోసం చేసే వాళ్ళు వస్తూ ఉంటారు కదా. మోసపోయేవాడు ఉన్నంత వరకు మోసాలు జరుగుతూనే ఉంటాయి కదా. అందుకే మనం ఎలా ఉండాలంట? మోసపోయేవారిగా ఉండకూడదు. కొన్నిసార్లు వ్యర్థమైన మాటల వలన మనల్ని మోసం చేస్తారు కదా. ఏవో రకరకాలటువంటి విషయాలు చెప్తూ ఉంటారు, రకరకాలటువంటి మాటలు చెప్తూ ఉంటారు. ఈ మాటలకు మనము నష్టపోకూడదు, మోసపోకూడదు. కొన్నిసార్లు ఏవేవో చెప్తూ ఉంటారు కదా. అబద్ధాలు ఎట్లా ఉంటాయంట? చాలా తీయగా ఉంటాయంట కదా. చాలా రకరకాలటువంటి మనుషులు బయలుదేరుతూ ఉన్నారు లోకంలో. అబద్ధ ప్రవక్తలు బయలుదేరుతూ ఉన్నారు. ఇప్పుడే కాదు, ఆరంభ దినాల్లో కూడా ఉన్నారు అబద్ధ ప్రవక్తలు. వీళ్ళు ఎలా చెప్తున్నారంటే రాజులు శిక్షించకూడదని ఏం చెప్తున్నారు? మంచి మంచి మాటలు చెప్తున్నారు, మంచి మంచి బోధలు చెప్తున్నారు. కానీ నిజమైన ప్రవక్తలు, దేవుని యొద్ద నుంచి వచ్చినటువంటి వారు ఖచ్చితంగా వాక్యాన్ని ఉన్నది ఉన్నట్లుగా ఖండిస్తూ ఉన్నారు. అందుకే కొంతమంది రాజులకు ఎట్లా ఉందంటే వారు ఎలా ఉన్నారంటే, దేవుని వాక్యంలో ఉంది దురద చెవులు అంట వారి. ఎలాంటివి? దురద చెవులు అంటే ఏంటి? ఎప్పుడు ఏం చేస్తూ ఉండాలా? పొగుడుతూనే ఉండాలా. అందుకే కొంతమంది రాజులు కొంతమంది ప్రవక్తలను ఏర్పాటు చేసుకున్నారంట. వారు ఏం చేస్తూ ఉంటారంటే ఎప్పుడు కూడా వారిని పొగిడే పనే, పొగుడుతూనే ఉంటారు కదా. కొంతమందికి పొగడతలంటే చాలా ఇష్టం కదా. పొగిడితే ఎంత పొంగిపోతారో కదా. అక్క నువ్వు చాలా బాగా పాడతావు అక్క అంటే మనకుంటుంది మనసులో, నాలాంటి వారు ఎవరు కూడా లేరు, నా వలే ఆరాధన చేసేవారు లేరు, నా వలే పాటలు పాడేవారు లేరు, నా ఎంత ఆత్మీయులే లేరు అనుకుంటారు కొంతమంది కదా.
మొదట్లో ఎవరైతే పొగిడారో వాళ్ళే ఒక దినాన మనల్ని ఏం చేస్తారు? విమర్శించేటువంటి స్థితికి వస్తారు. కాబట్టి పొగడతలు అనేటివి కూడా మంచివి కాదు. కాబట్టి పూర్వదినాల్లో ఎలా ఉన్నదంటే పరిస్థితి, కొంతమంది రాజులు పొగడతలకు వాళ్ళు అలవాటు అయిపోయినారు. అందుకే ప్రవక్తలను పిలిచి వాళ్ళు ఏం చేసుకునేవారంట? వాళ్ళు పొగిడించుకునేవారు. నిజమైన ప్రవక్తలు అయితే దేవుని యొద్ద నుంచి వచ్చినటువంటి వారు ఖచ్చితంగా ఖండించేవారు. కాబట్టి వారిని శిక్షించేటువంటి వారు. మనం ఎరుగుదము. ఇర్మియాను మనం చూస్తాం, ఎజ్కేల్ను మనం చూస్తాం. వీళ్ళందరినీ ఏం చేసినారు? వారిని బంధించినారు, శిక్షించినారు, హింసించినారు, శ్రమల గుండా తీసుకెళ్ళిపోతూ వచ్చినారు. కాబట్టి మన జీవితంలో మనము వ్యర్థమైన వాటిల వలన ఎవడును మిమ్మును మోసపరచనీయకుడే. ఎవరికి మనం అవకాశం ఇవ్వకూడదు. కాబట్టి మనము చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. తర్వాత రాయబడిన మాట, ఇట్టి క్రియల వలన దేవుని యొక్క ఉగ్రత అవిధేయులైన వారి మీదకి వచ్చును గనుక మీరు అట్టి వారితో పాలివారై ఉండకూడదు. అలాంటి వారితో మనం ఏం చేయకూడదు? సహవాసము చేయకూడదు, పాలివారిగా ఉండకూడదు కదా. అందుకే చూస్తాం కదా, పరుని పాపములో ఏం చేయకూడదంట? పాలు పొందకూడదు. పరుని పాపములో పాలు పొందొద్దు. కాబట్టి ఇతరులు ఎవరో తప్పు చేస్తున్నారు, పొరపాటు చేస్తున్నారు కదా అని మనం కూడా వారి పాపములో పాలు పొందకూడదు కదా. ఎవరో వచ్చి ఏదో చెప్పారు, లేకపోతే ఒక సహోదరుని గురించో ఒక సహోదరి గురించో చెప్పినప్పుడు ఏం చేయాలి? సరే ప్రార్థన చేద్దామని చెప్పాలి. మనం ఏం చేస్తాం? 2 మాటలు యాడ్ చేస్తాం దాంట్లో. అప్పుడు ఏమవుతున్నాం? పరుని పాపంలో పాలు పొందుతున్నాం. దేవుని సంఘం గురించి కానీ, దేవుని ప్రజల గురించి కానీ, ఇతరుల గురించి కానీ ఎవరైనా మన దగ్గర చెప్పినప్పుడు మనం ఏం చేయాలి? మంచిగానే సాధ్యమైనంత వరకు ఏం చేయాలి? మంచే మనం మాట్లాడాలి. కాబట్టి పరుని పాపములో మనం ఏం చేయకూడదు? పాలు పొందకూడదు. ఇది కూడా పాపమే. అదే చెప్తున్నాడు ఇక్కడ, అట్టివారితో పాలివారై ఉండకుడి. అలాంటి వారితో సహవాసం చేయొద్దు కదా. చెడ్డవారితో సహవాసం చేస్తే ఏమైపోద్ది? మంచివారు కూడా ఏమవుతారు? చెడ్డవారిగా మారిపోయే అవకాశం ఉంది. ఎందుకంటే మంచి అంత త్వరగా ప్రభావితం చూడదు, కానీ చెడు మాత్రము ప్రభావితం చేస్తుంది కదా. కాబట్టి అందుకే మనము మంచి విషయములలో ఆసక్తిగా ఉండాలి. అందుకే దేవుని వాక్యంలో రాయబడింది, మంచి విషయాలలో ఆసక్తి ఉంటే నాకు హాని చేయవాడు ఎవడూ లేడు. కాబట్టి మనకి ఎక్కడ ఆసక్తి ఉండాలంటే మంచి విషయములలో ఆసక్తి. ఇక్కడ ఏమంటున్నాడంటే, ఇట్టి క్రియ వలన దేవుని ఉగ్రత అవిధేయులైన వారి మీదకి వచ్చును కనుక మీరు అట్టి వారితో పాలివారై ఉండకుడి. ఇవన్నీ ఎప్పుడంట? మన స్థితి ఎప్పుడంట? పూర్వము 8వ వచనంలో ఏమంటున్నాడు? మీరు పూర్వమందు చీకటి అయి ఉంటిరి. కాబట్టి మనము చీకట్లో ఉన్నప్పుడు ఈ 3 నుంచి 7 వచనాల్లో ఉన్నటువంటి లక్షణాలు అన్నీ కూడా మన దగ్గర ఉన్నాయి. అయితే ఇప్పుడు ప్రభు మనల్ని ఏం చేస్తున్నాడంటే, మనలను వెలుగుగా చేసినాడు. అదే ఇక్కడ చూసినాం కదా, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు. కాబట్టి వెలుగుకు కొన్ని ఫలాలు ఉన్నాయి. చూడండి, మనం వెలుగులో ఉన్నామా లేదా అని తెలుసుకోవటానికి కొన్ని ఫలాలు ఉన్నాయి. 9వ వచనం చదవండమ్మా. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యమను వాటిలో ఎక్కడ కనబడుతుందంట? మనము వెలుగు సంబంధులు అనడానికి కొన్ని ఫలాలు ఉన్నాయి. ఏంటి ఆ ఫలం అంటే, సమస్త విధములైన మంచితనం మన దగ్గర ఉండాలి కదా. మంచితనము మన దగ్గర ఉండాలి కదా. ఒక్కరైనా చెప్పగలగాలి మంచివాడు అని చెప్పాలి. అటువంటి సాక్ష్యాన్ని మనము సంపాదించుకోవాలి. అప్పుడు మనం ఎలా ఉన్నామంట? వెలుగులో ఉన్నాము అనడానికి ఇదొక నిదర్శనం, ఇదొక కారణం. ఏంటంటే సమస్త విధమైన మంచితనము. ఇంకా ఏముండాలంట? నీతి కూడా ఉండాలంట. ప్రతి దానిలో ఏముండాలి? నీతి ఉండాలి. అబ్రహాం ఏం చేసినాడంట? తన పిల్లలకు, తన కుటుంబానికి నీతి న్యాయములు నేర్పించినాడంట.
అందుకే దేవుని వాక్యం రాయబడింది కదా, నీతితో కూడింది కొంచెమైనను శ్రేష్టమైంది. అన్యాయంగా ఎంత సంపాదించి ఏం ప్రయోజనం కదా. కొంతమంది అన్యాయంగా సంపాదిస్తూ ఉంటారు, వారు ఏమైనా అనుభవిస్తారంటే అనుభవించలేరు. నీతితో కూడింది కొంచెమైనా చాలు, దాంట్లో ఎంతో తృప్తి, ఎంతో సంతోషం, ఎంతో ఆనందం. ఇది కూడా ఒక నిదర్శనం మనం చూస్తున్నాం. ప్రతి విషయంలో ఏముండాలంటే నీతి కలిగి జీవించాలి. మనం ప్రతి విషయంలో కూడా నీతి ఉండాలి. ఇంకా తర్వాత ఏముండాలంట, సత్యము కూడా ఉండాలి. సత్యం, అందుకే ప్రభు అన్నాడు కదా, సత్యమందు నేను మిమ్మల్ని ప్రతిష్ఠిస్తున్నాను మిమ్మల్ని అంటున్నాడు. సత్యములో మనల్ని ప్రతిష్ఠించినాడు కాబట్టి మనం ప్రతి విషయంలో కూడా ఎలా ఉండాలి, సత్యమే చెప్పాలి. ప్రాణం పోయినా పర్వాలేదు కానీ అబద్ధము చెప్పకూడదు. ముందు ఒక మాట, తర్వాత ఒక మాట కదా. అసత్యాలు పలకకూడదు, అసత్యం మన నోట్లో రాకూడదు. ప్రాణం పోయినా పర్వాలేదు కానీ సత్యమే పలకాలి. ఎందుకంటే దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడు, సత్యమందు మనల్ని ప్రతిష్ఠించినాడు. ఈ సత్యము మనల్ని ఏం చేస్తుందంటే స్వతంత్రులుగా చేస్తుంది. మనం ఎప్పుడైతే సత్యము చెప్తామో మనం ఏమవుతామంట, స్వేచ్ఛలమైపోతాం, స్వతంత్రులుగా ఉంటాం. మరి ఆదాము అవ్వను దేవుడు అడిగాడు, మీరు తినవద్దని చెప్పిన పండును తిన్నారా అంటే వాళ్ళు ఏం చేసినారు, సత్యం చెప్పినారా? చెప్పలే. ఒకరి మీద ఒకరు నేరారోపణ చేసుకున్నారు, ఒకరి మీద ఒకరు సాడీలు చెప్పుకుంటూ వచ్చారు. అందుకే వారి హృదయం ఎలా ఉందంటే కలవరముతో నింపబడింది. వారు స్వతంత్రులుగా లేరు, స్వేచ్ఛగా ప్రభువుని ఎదుర్కోవడానికి వారు రాలేకపోయారు. కారణం ఏంటంటే వారిలో ఏం లేదు, సత్యము లేదు వారి దగ్గర. ఒకరినొకరు నిందించుకోవడం, ఒకరి మీద ఒకరు సాకులు చెప్పుకోవడం, ఈ స్థితిలో వారు ఉన్నారు కాబట్టి వారు స్వతంత్రులుగా చేయలేకపోయినారు, ప్రభు దగ్గరికి స్వేచ్ఛగా రాలేకపోయారు. ఆదామును అడిగితే అవ్వ మీద చెప్తున్నాడు, అవ్వను అడిగితే సర్పం మీద చెప్తుంది. సర్పం ఎవరి మీద చెప్పాలి ఇప్పుడు, దేవుని మీద చెప్పాలా, ఎవరి మీద చెప్పాలా? సర్పం. చూసారా, ఒకరి మీద ఒకరు నేరారోపణ. అంటే సత్యం ఎప్పుడైతే మనలో ఉంటుందో మనం ఎలా ఉంటాము, స్వతంత్రులుగా ఉంటాం, స్వేచ్ఛగా ఉంటాం. కాబట్టి సత్యము కూడా ఏంటంటే ఇది వెలుగుకు ఒక ఫలము. మనం వెలుగులో ఉన్నామనడానికి ఇది ఒక నిదర్శనం. అబద్ధాలు చెప్తున్నారు అనుకో, వాళ్ళు ఎలాంటి వారంట, అసత్యంలో ఉన్నారంట. మొదటి యోహాను పత్రికలో ఆ మాట మనం చూస్తాం. మొదటి యోహాను పత్రిక 6వ వచనం చదవనమ్మా. 6వ వచనం, మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం. ఆయనతో కూడా సహవాసం గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల మనం అబద్ధమాడుచు సత్యమును జరిగింపకుందుము. చూసారా ఏమంటున్నారు, ఆయనతో కూడా సహవాసము గలవారమని చెప్పుకొనుచు చీకటిలో నడిచిన ఎడల మనం అబద్ధమాడుచు సత్యమును జరిగింపకుందుము. అంటే అబద్ధములో ఏముందంటే వారిలో ఏం లేదంట, సత్యము లేదు. సత్యము జరిగించే వారిగా లేరు. ఎలా చెప్తావును, సత్యములు నీలో లేకుండా, నాలో లేకుండా నేను క్రీస్తు సంబంధిని చెప్పగలమా? అసత్యములో జీవిస్తూ నేను క్రీస్తు సంబంధిని చెప్పుకోగలమా? చెప్పలేము. కాబట్టి అదే విషయాన్ని మనం ఇక్కడ చూస్తుంటున్నాం. ఏమంటున్నాడు ఆయన, ఆయనతో కూడా సహవాసం గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన యెడల మనం అబద్ధమాడుచు సత్యమును జరిగింపకుందుము. కాబట్టి సత్యాన్ని మనం నెరవేర్చలేకపోతున్నాం, అబద్ధములో మనము జీవిస్తున్నాం, అసత్యములో జీవిస్తూ ఉన్నాం. ఎట్లా మరి ఆయనతో సహపరివారం అని మనం చెప్పుకోగలం? ఎన్ని అబద్ధాలు అంటే కదా. ఒక సామెత ఉంది లోకంలో, ఏంటంట, అబద్ధం చెప్పిన ఎట్లా ఉండాలంట, అతికినట్లు ఉండాలంట. అబద్ధం చెప్తే అతికినట్టుగా ఉండాలి. కొన్నిసార్లు అబద్ధాలు ఉంటాయి కానీ ఒకదానికొకటి పొంతుండదు, ఒకదానికొకటి పొంతుండదు కదా. ఏం రా స్కూల్కి రాలేదంటే మా తాత చచ్చిపోయినాడు సార్, ఆడు ఎప్పుడో చచ్చిపోయినాడు, ఆ తాత ఎప్పుడో చచ్చిపోయినాడు కానీ ఏం చెప్తా
మా తాత చచ్చిపోయింది, మా నాన్నమ్మ చచ్చిపోయింది, మా అమ్మమ్మ చచ్చిపోయింది. కొంతమంది బతికిన వాళ్ళని కూడా చంపుతారు. బతికున్నా మనం అందరం అక్కడి నుంచి వచ్చిన వాళ్ళమే, మనమేం సపరేట్ నుంచి రాలే కదా. కొన్నిసార్లు ఎలా ఉంటాయంటే అబద్ధాలు, సత్యమును అనుసరించకుండా ఎంత భయంకరమైనటువంటి స్థితిలో లోకంలో మనము చూస్తూ ఉంటున్నాం. మనుషులను మెప్పు కోసం, మనుషులను మెప్పించే దానికోసం ఎన్ని రకరకాలటువంటి అబద్ధాలు ఆడుతూ ఉంటున్నారు. అలాంటి వారు ఎక్కడున్నారంట? చీకటిలో ఉన్నారు. కాబట్టి వెలుగుకున్నటువంటి లక్షణం ఏంటంటే సత్యము కూడా మనం చూస్తున్నాం. చూడండి, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం, వెలుగు ఫలము సమస్త విధమైన మంచితనము, నీతి, సత్యమను వాటిలో కనబడుచుంది. మనం వెలుగులో ఉన్నామనడానికి నిదర్శనం ఏంటంటే ఈ 3 మన దగ్గర ఉండాలి. మంచితనం ఉండాలి, నీతి ఉండాలి, సత్యం అనేది ఉండాలి. ఈ వెలుగు అనేది దానిలో కనబడుతుంది. తర్వాత మనం చూస్తే 10వ వచనంలో ఏం చూస్తున్నాం? గనుక ప్రభుకి ఏది ప్రీతికరమైనదో దానిని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకొనుడి, నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలివారై ఉండక వాటిని ఖండించుడి. ఈ అంధకార క్రియల్లో ఏముంటున్నాయంట? అది నిష్ఫలమైనది, అది ఫలము లేనిది కదా. అంధకార క్రియలు ఎట్లున్నాయంట? నిష్ఫలమైనవి. దాని వలన అంధకార క్రియలు చేయడం వలన ప్రయోజనం లేదు, ప్రతిఫలము లేదు. అందుకే ఇప్పుడు ఏమంటున్నా అంటే నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలివారై ఉండక వాటిని ఏం చేయాలి? ఖండించాలి. కొన్ని సందర్భాలు ఏం చేయాలి? ఖండించాలి. ఖండిస్తే మనకి ఇష్టమా? ఖండిస్తే మనం స్వీకరిస్తామా? కదా. నువ్వే కాదు, నేను కూడా ఖండిస్తానంట కదా. ఒక ఆయన చెప్తున్నాడు, సేవకులంట పులిపీటి నుంచి ఖండిస్తారంట, విశ్వాసులు ఎక్కడి నుంచి ఖండిస్తారంట? ప్రార్థనలో ఖండిస్తారంట. ఏం చేస్తారు? ప్రార్థనలో. వాళ్ళకి పులిపీటి దొరకదు కదా, ఎక్కడ చేయాలా? ప్రార్థనలో చూపించాలి వాళ్ళ ప్రతిఫలం. వాళ్ళ యొక్క ప్రతిభ ఏంటో ప్రార్థనలో చూపిస్తారంట. సేవకులు ఏం చేస్తారంట? పులిపీటి మీద నుంచి చెప్తారంట. ఎవరి మీదన్నా కక్ష ఉన్నా, ఎవరి మీదన్నా భేదం ఉన్నా, ఎవరి మీదన్నా అసూయ కానీ ఏదున్నా ఇక్కడ నుంచి చెప్పేస్తారంట. మరి విశ్వాసులు ఏమో తక్కువ వల్ల వాళ్ళకి ఏదైనా దొరికితే ఎక్కడ చూపిస్తారు? వాళ్ళు కూడా ప్రార్థనలో చూపిస్తారు. అట్ట చేయబాకండి, అది మంచి పని కాదు, మంచి పని కాదు. అందుకే ఇక్కడ ఏం చేస్తున్నారంటే కొన్ని సందర్భాలు ఏం చేయాలి? ఖండించాలి. అందుకే దేవుని వాక్యంలో తిమోతితో చెప్తారు కదా, అపోస్తలుడైన పౌలు ఏమంటాడు? దేవుని వాక్యం ఎందుకు ఇవ్వబడిందంట మనకు? ఖండించటానికి, బుద్ధి చెప్పడానికి. చూడండి 2వ తిమోతి పత్రిక 3వ అధ్యాయము 16-17 వచనాలు. 16-17 వచనాలు. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతి యందు శిక్షణ చేయుటకును ప్రయోజనకరమైనది. ప్రతి లేఖనం, ఏ వాక్యాన్ని మనము తీసుకున్నా ఈ 4 ఉంటాయి. ఏంటంటే, 1 ఉపదేశించుటకు, 2వది ఖండించుటకు, 3వది తప్పుదిద్దుటకు, 4వది నీతి యందు శిక్షణ చేయుటకు. ఇవి ప్రయోజనకరముగా ఉంటున్నాయి. అందుకే మనం ఎక్కడికి రావాలి అంటే దేవుని యొక్క వాక్యపు వెలుగులోనికి మనం రావాలి. దేవుని యొక్క వాక్యము దగ్గరికి మనం వచ్చినప్పుడు దేవుని వాక్యం మనకు కొన్నిసార్లు ఉపదేశం చేస్తుంది, కొన్నిసార్లు ఖండిస్తుంది, కొన్నిసార్లు తప్పుదిద్దుతుంది, కొన్నిసార్లు నీతి యందు శిక్షణ చేస్తుంది. అందుకే మనం వాక్యానికి ఏం చేయాలి? విధేయత చూపించాలి. అందుకే ప్రతి విషయంలో మనము వాక్యాన్ని ఆధారం చేసుకోవాలి, వాక్యము దగ్గరికి రావాలి. ప్రతి విషయంలో వాక్యాన్ని మన జీవితానికి పోల్చుకోవాలి. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే కనుక ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 11వ వచనంలో నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలివారై ఉండక వాటిని ఏం చేయాలంట? ఖండించాలి. కొన్నిసార్లు ఖచ్చితంగా ఉండాలి, ఇది చేయనంటే చేయను అన్నట్లుగా ప్రభు కొరకు నిలబడే వారంగా మనం ఉండాలి. కొన్ని సందర్భాల్లో కొన్నిసార్లు అట్లా నిలబడవలసినటువంటి పరిస్థితులు వస్తాయి.
అలాంటప్పుడు మనం ఏం చేయాలి? దేవుని కొరకు రోషంగా నిలబడాలి కదా. ఖండించినాడా లేదా? మనం చూస్తే కనుక ఏలియా ఏం చేసినాడు? ఒక్కడే ఉన్నాడు ఒకవైపున. బయలుదేవతకు 450 మంది ప్రవక్తలు ఉన్నారు. అయినా ఏలియా ఏం చేసినాడు? దేవుని కోసం పౌరుషంగా నిలబడుతూ వచ్చినాడు. రోషం కలిగినటువంటి ప్రవక్త వలె నిలబడుతూ వచ్చినాడు. నిష్ఫలమైన అంధకార క్రియలలో ఆయన పాలివాడుగా ఉండలేదు. అందరు ఉన్నారు కదా, నేనుంటే ఏమవుతుందిలే అనుకోలే ఆయన. అందరూ అలా జీవిస్తున్నారు కదా, నేను జీవిస్తే తప్పేంటి అనుకోలేదు ఆయన. కానీ ఆయన ఏం చేస్తున్నాడంటే అలాంటి వాటిని ఏం చేసినాడు? ఖండించినాడు. మీరు ఇంకా ఎంతకాలము 2 తలంపుల మధ్య తడబడతారు? ఖచ్చితంగా చెప్పగలుగుతూ వచ్చినాడు. యెహోవా దేవుడైతే ఆయనను సేవించండి, బయలుదేవుడైతే ఆయనను సేవించండి. కాబట్టి కొన్ని సందర్భాల్లో మనం ఎలా ఉండాలంటే ఖండించేటువంటి వారంగా. ఖండించడం అంటే వేరే వాళ్ళని ఖండించాలా? మనల్ని మనమే ఖండించుకోవాలి. కొన్నిసార్లు ఖచ్చితంగా ఉండాలి. ఖండించడం అంటే కట్ చేయడం అన్నమాట. ప్రభువు అన్నాడు, నాలో ఫలింపని ప్రతి తీగను తీసి పారవేస్తాడు. ఎక్కడ పాడేస్తాడంట? అగ్నిలో పాడేస్తాడంట. ఖండించడం అంటే ఏంటంటే కట్ చేయడం అన్నమాట. కట్ చేసి ఏం చేస్తాం? దాన్ని తీసి పారేయాల. కొన్నిసార్లు వ్యర్థమైనవి మన జీవితాల్లోకి వస్తుంటాయి, పనికిరాని వస్తూ ఉంటాయి, దేవునికి వ్యతిరేకమైనవి వస్తూ ఉంటాయి, దేవునికి దూరం చేసేటివి కొన్ని వస్తూ ఉంటాయి. వాటన్నిటిని ఏం చేయాలి? మనము ఖండించుకుంటూ రావాలి. మన శరీరంలో కూడా వ్యర్థమైనది ఏదైనా వచ్చిందనుకో ఏం చేస్తారు? దాన్ని కోసి తీసి పారేస్తారు కదా, కట్ చేసేస్తారు. అది వ్యర్థం అనుకున్నప్పుడు ఏం చేయాలి? తీసివేయాలి. అది అట్లాగే ఉంచుకున్నాం మనకు ఏమైతే పెరిగి 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 పెద్దదైపోయి ఇంకా ఆ సమస్య ఇంకా పెద్దదైపోతుంది. అందుకే ఏదైనా ప్రారంభంలో వ్యర్థమైనది మన శరీరంలోకి వచ్చినప్పుడు ఏం చేయాలి? వాటిని ఖచ్చితంగా తీసివేయాలి, ఖండించాలి, కట్ చేసుకోవాలి. అట్లాగే ఆత్మీయంగా కూడా ఏదైతే అంధకార క్రియలైతే మన జీవితంలోకి ఎంటర్ అవుతున్నాయో, దేవునికి వ్యతిరేకమైనవి ఏవైతే మన జీవితాల్లోకి వస్తున్నాయో వాటిని ఖండించే వారంగా మనం ఉండాలి. 12వ వచనం రాయబడింది చూడండి. ఏలైనగా అట్టి క్రియలు చేయవారు రహస్యమందు జరిగించు పనులను గూర్చి మాటలాడుటైనను అవమానకరమై ఉన్నది. 13వ వచనం, సమస్తమును ఖండింపబడి వెలుగు చేత ప్రత్యేకపరచబడును, ప్రత్యేకపరచబడినది ఏదో అది వెలుగే కదా. కాబట్టి సమస్తాన్ని ఏం చేయాలంట? ఖండించాలి. మన జీవితంలో ఏదైతే వ్యర్థమైనది వస్తుందో వాటన్నిటిని ఖండించాలంట. ఇప్పుడు ఏమని రాయబడింది? సమస్తమును ఖండింపబడి వెలుగు చేత ప్రత్యేకపరచబడును, ప్రత్యేకపరచబడినది ఏదో అది వెలుగే కదా. అందుకే మనం ఎట్లా ఉండాలంట? ప్రత్యేకింపబడినటువంటి వారంగా మనం ఉండాలి. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో ఉన్నంత వరకు వారు ప్రభుని ఆరాధించలేకపోయినారు, ప్రభు బలలో పాలు పొందలేకపోతూ వచ్చినారు, వారు ప్రభువును సేవించలేకపోతూ వచ్చినారు, ప్రభువును వారు ఆరాధించలేకపోతూ వచ్చారు. ఎప్పుడైతే వారు ఐగుప్తు నుంచి వేరైపోయినారో, ఐగుప్తు నుంచి వారు బయటికి వచ్చినారో వారు ఏమైపోయినారు? ప్రభువును ఆరాధించగలుగుతూ వచ్చారు, ప్రభువును సేవించగలుగుతూ వచ్చారు. ఆ యొక్క కనాను దేశంలోనికి వారు ప్రయాణం చేయగలుగుతూ వచ్చినారు. కాబట్టి ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభు బలలో మనం కూడా పాలు పంపులు పొందక మునుపు మనల్ని దేవుడు ఈ లోకానికి వెలుగుగా చేస్తూ వచ్చినాడు. ఇంకా ఏదైనా వ్యర్థమైనది మన జీవితంలో అంధకార సంబంధమైన నిష్ఫలమైన అంధకార క్రియలు ఏవైతే మన జీవితంలో ఉంటున్నాయో వాటిని ఏం చేయాలి? ఖండించాలి, వాటిని తీసివేసుకోవాలి, వాటిని తీసి పారవేయాలి. ఇది ప్రభుకి ఇష్టమైన కార్యం. అప్పుడే మనం ఏంటంట? అప్పుడే మనము ఏమవుతామంటే ప్రత్యేకపరచబడినదేదో అది వెలుగే కదా అంటున్నాడు. అంటే మనం ప్రత్యేకింపబడినప్పుడే మనం ఎలాంటి వారం అవుతాం? వెలుగు సంబంధం అవుతాం. 14వ వచనం చూస్తే, అందుచేత నిద్రించుచున్న నీవు మేలుకొని మృతులలో నుండి లెమ్ము, క్రీస్తు నీ మీద ప్రకాశించునని ఆయన చెప్పుచున్నాడు. కాబట్టి క్రీస్తు మన మీద ప్రకాశిస్తుంటున్నాడు. అయితే ఇంకా మనం ఎట్లున్నామంట? నిద్రించేటువంటి వారంగా ఉంటున్నాం. అయితే మనం ఇప్పుడు ఏం చేయాలా?
మేల్కొని మృతులలో నుండి లెమ్ము అంటున్నాడు. కాబట్టి ఇంకా కొంతమంది ఎట్లున్నారంట? నిద్రించేటువంటి వారిగా ఉన్నారు. 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయంలో మనము చూస్తాం ఆ మాట. కొంతమంది ఎలా ఉన్నారంట? చదవండి అమ్మా మాట. ఇందువలన మీరు అనేకులు బలహీనులు, రోగులనై ఉన్నారు, చాలామంది నిద్రించుచున్నారు. ఎంతకాలం, ఎంతసేపు నిద్రిస్తాం కదా? కాబట్టి ఇంకా ఆత్మీయంగా నిద్రించేటువంటి స్థితిలో ఉన్నామేమో ఒకసారి మనల్ని ప్రశ్నించుకోవాలి. దేవుని యొక్క వెలుగు మన మీద ఏమవుతుందంట? ప్రకాశిస్తుంది. ఇలాంటప్పుడు మనం ఏం చేయాలి? మనము మేల్కోవాలి. ఇంకా నిద్రించేటువంటి వారంగా ఉండకూడదు. క్రీస్తు నీ మీద ప్రకాశించుచున్నాడు. చూడండి, మనము ఉదయకాలము సూర్యుని యొక్క వెలుతురు, ఆ సూర్య కిరణాలు మన మీద పడితే మనము చాలా ఆరోగ్యకరంగా ఉంటాం కదా, ఆరోగ్యంగా ఉంటాం. ఆ సూర్యుని యొక్క కిరణాలు మన మీదకి రావాలి. కొంతమంది ఏం చేస్తారు? ఎంతసేపు నిద్రపోతూ ఉంటారు కదా, లెగరు త్వరగా. ఆదివారం అంటే ఇంకా ఎక్కువ వస్తున్నారు నిద్ర విశ్వాసులకి. మిగతా వారం రోజులు రాదంట. మిగతా 6 రోజులు మంచిగా చక్కగా పనులు చేసుకుంటారు, ఉద్యోగాలకు వెళ్తారు, స్కూళ్ళకి పంపిస్తారు, అన్నీ సక్రమంగా జరుగుతాయి. ఆదివారం అంటే ఏమొస్తుందంట? నిద్ర కొంచెం ఎక్కువ వస్తుందంట. ప్రభు అంటున్నాడు, ఏమంటున్నాడు? నిద్ర నుండి ఏం చేయాలంట? నిద్రించుచును నీవు మేలుకొని మృతులలో నుండి లేము. నిద్రిస్తున్న నీవు ఎక్కడున్నాడంట? మృతులలో ఉన్నామంట. ఆదివారం ఎక్కువసేపు నిద్రపోవాకండి. ఆదివారం త్వరగా రండి, త్వరగా లేగండి. ఎందుకు మనకు ఆలస్యం అవుతుంది మందిరానికంటే? ఎందుకు అవుతుంది చెప్పండి అమ్మా. కొంతమంది అంటారు, బ్రదర్ మాకు పనులు అవ్వట్లేదు. మరి మిగతా 6 రోజులు అవ్వట్లేదా పనులు? చక్కగా పిల్లల్ని రెడీ చేయాలా, స్కూల్కి పంపించాలా, భర్తను ఉద్యోగానికో ఎక్కడికో పంపించాలా, ఆయన క్యారీ పెట్టాలా, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి కదా. మరి ఆదివారం ఎందుకు లేట్ అవుతుంది? అదే సమయమే కదా. అంటే ఎందుకు లేట్ అవుతుందంటే మనము ఆలస్యంగా నిద్రలేస్తాం. అందుకే పనులు కూడా ఏమవుతున్నాయి? ఆలస్యమైపోతూ ఉన్నాయి. కాబట్టి అందుకే మనం ఏం చేయాలంటే, నిద్రిస్తున్నటువంటి మనము ఆత్మీయంగా మనం ఏం చేయాలి? మేల్కోవాలి. ఆ సూర్యుడు అంటే ఆత్మ సంబంధం, నీతి సూర్యుడు మన మీద ఉదయించేటట్లుగా, ఆయన కిరణాలు మన మీద పడేటట్లుగా మనం ఏం చేయాలి? మేల్కోవాలి. అందుకే కొంతమంది ఉదయాన్నే సూర్యుని ముందు నిలబడి ఏం చేస్తారు? వాళ్ళు సూర్యరశ్మిని వాళ్ళ శరీరం మీద పడేటట్లుగా చేసుకుంటారు. అలాంటి వారు ఆరోగ్యవంతులుగా ఉంటారు. లేకపోతే పుట్టినటువంటి బేబీ, ఆ బేబీకి జాండీస్ వచ్చాయనుకో ఏం చేస్తారమ్మా? కిరణాలు పడేటట్లుగా ఆ సూర్యుని వైపు తిప్పి ఆ బిడ్డను పడుకోబెడతారు. ఎందుకు? ఆ సూర్యుని యొక్క కిరణాలు ఆ మీద పడినప్పుడు వారికి ఏమొస్తుంది? శక్తి వస్తుంది, ఆరోగ్యం వస్తుంది, వాళ్ళకు ఉన్నటువంటి ఆ ఇమ్యూనిటీ పవర్ వస్తుంది. అది మంచిదే. కానీ కొంతమంది సూర్యుని చూడరు, సూర్యుని కిరణాల మీద పడేటట్లుగా చూడరు కదా. ఎందుకు? సూర్యుడు మీద పడితే నల్లగా అయిపోతాం బ్రదర్ కదా. ఇది కూడా కొంతమందికి భయమే కదా. అట్లా భౌతిక సంబంధమైన అందాన్ని కాపాడుకుంటే శరీరం ఏమవుతుంది? బలహీనమైపోతుంది. అందుకే ప్రతిరోజు ఉదయాన్నే మనం ఏం చేయాలా? సూర్యుని యొక్క కిరణాలు మన మీద పడాలి. కొంతమంది వాకింగ్ చేస్తూ ఉంటారు, సూర్యుడు చక్కగా వారి మీద పడుతూ ఉంటాడు. అప్పుడు ఏమవుతుందంటే వారికి ఆరోగ్యం వస్తుంది కదా, వారికి స్వస్థత వస్తుంది. నీతి సూర్యుడు మన మీద ఉదయించేటట్లుగా మనం చేయాలి. ఇంకా ఎంతకాలము ఇంకా నిద్రించే వారంగా ఉంటాం. కాబట్టి ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో ప్రభు బలలో పాలు పంపులు పొందక మునుపు మన జీవితాలను ఒకసారి పరీక్షించుకుందాం, ఒకసారి పరిశీలించుకుందాం. ఒకవేళ ఇంకా నిష్ఫలమైన అంధకార సంబంధమైనటువంటి విధానంలో జీవిస్తున్నామా, లేకపోతే వెలుగు సంబంధాల వలె మనము జీవిస్తున్నామా, ఒకసారి మనల్ని మనం పరీక్షించుకుందాం. చివరిగా ఈ మాట చదువుకొని మనము ప్రార్థన చేసుకుందాం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం చదువుదాం. 5:10 వచనం. గనుక ప్రభుకి ఏది ప్రీతికరమైనదో దానిని పరీక్షించుచు వెలుగు సంబంధాల వలె
నడుచుకొనుడి. ఈ మాటను బట్టి మనము మన జీవితాలను పరీక్షించుకుందాం, పరిశీలించుకుందాం. దేవుడు ఈ లోకానికి మనల్ని వెలుగుగా చేస్తూ వచ్చాడు. అయితే చీకట్లో ఉన్నామా, వెలుగులో ఉన్నామా అన్నది మనల్ని మనము పరీక్షించుకోవాలి. చీకటి యొక్క లక్షణాలు మనం చూసాం, వెలుగు యొక్క లక్షణాలు కూడా మనం చూసాం. వెలుగు యొక్క లక్షణాలు ఏంటంట? మంచితనము, నీతి, సత్యం. ఒకసారి ఇవి మనలో ఉన్నాయా లేదా మనల్ని మనం పరీక్షించుకొని ప్రభు బలలో పాలు పంపులు పొందుతాం. దేవుడి మాటలు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం.